పహల్గాం ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన విశాఖవాసి చంద్రమౌళి అంతిమయాత్ర జరుగుతోంది. చావుల మధుం శ్మశాన వాటిక వరకు అంతిమయాత్ర జరగనుంది. అక్కడ అంత్యక్రియలు జరుగుతాయి. మనకు రోడ్డు ఉండే ఆల్రెడీ వెహికల్ వస్తుంది మూవ్ అయ్యాక అప్పుడు మేము వెళ్దాం కనుక. పహల్గాం ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన విశాఖవాసి చంద్రమౌళి అంతిమయాత్ర జరుగుతోంది. చావుల మధుం శ్మశాన వాటిక వరకు అంతిమయాత్ర జరగనుంది. అక్కడ అంత్యక్రియలు జరుగుతాయి. దానికి ప్రస్తుతం అంతిమయాత్ర మొదలైంది. ఈ కార్యక్రమంలో ప్రస్తుతం ప్రభుత్వ అధికార లాంఛనాలతో ప్రస్తుతం ఏదైతే అంతిమయాత్ర కొనసాగుతుంది, దీనికి ప్రస్తుతం అందరూ కూడా నివాళులు అర్పిస్తున్నారు. మరోవైపు ఎన్టీవీ కూడా ఉగ్రవాదులు దాడిలో చనిపోయినటువంటి చంద్రమౌళితో పాటు మిగతా వాళ్ళకి కూడా నివాళులు అర్పిస్తుంది. ప్రస్తుతం అంతా కూడా విశాఖ నగరంలో శోకసంద్రంలో మునిగిపోయినటువంటి ఘటన. ఎందుకంటే సరదాగా అక్కడ విహారయాత్రకు వెళ్ళిన తర్వాత ఈ విధంగా అనుకోని విపత్తు ఇది అని చెప్పుకోవాలి. ఈ ప్రమాదంలో అయితే మాత్రం అక్కడ ఉగ్రవాదుల దాడిలో ప్రస్తుతం అక్కడ మొత్తం 6 చిక్కుకోగా దురదృష్టశాత్తు చంద్రమౌళి అనే రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి చనిపోవడం జరిగింది. నిన్న సాయంత్రం వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే యుఎస్లో ఉన్నటువంటి 2 కుమార్తెలు కూడా చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ప్రభుత్వ అధికారులతో పాటు వివిధ పార్టీల నాయకులు పరామర్శించడం జరిగింది వాళ్ళ కుటుంబ సభ్యులకి. ముఖ్యంగా చూసుకుంటే చావుల మదం శ్మశాన వాటికలో అంత్యక్రియలు అనేవి జరగబోతున్నాయి. దీనికి సంబంధించి ప్రస్తుతం విశాఖ ఆర్కే బీచ్లో అంతిమయాత్ర మొదలవుతుంది, కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితమే హోమ్ మినిస్టర్ పాటు మంత్రులు వీళ్ళంతా కూడా నివాళులు అర్పించారు. ఇంకా చూసుకోవచ్చు ఇప్పటికే ఏదైతే ఉగ్రవాదుల దాడిలో చనిపోయినటువంటి మృతులందరికీ కూడా ప్రతి ఒక్కరూ నివాళులు అర్పిస్తున్నారు. వాళ్ళతో పాటు ప్రజలతో పాటు ఎన్టీవీ కూడా నివాళులు అర్పిస్తున్నటువంటి దృశ్యాన్ని మనం చూస్తున్నాం. మొత్తం దారి పొడిగిన ప్రతి ఒక్కరు కూడా ఏదైతే నడుస్తున్నటువంటి మొత్తం చూసుకోవచ్చు. అయితే ఎవరైతే మృతి చెందినటువంటి చంద్రమౌళి ఉన్నారో అతను చాలా మృదు స్వభావి, చాలా వరకు సహాయం చేసినటువంటి గుణం ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి తమ స్నేహితులతో కలిసి ఎవరైతే మిగతా 2 కుటుంబాలతో కలిపి ఈ నెల 18వ తేదీన విశాఖ నుంచి జమ్మూకి వెళ్ళారు. ఆడికి వెళ్ళిన తర్వాత ఈరోజు తిరిగి వచ్చేసినటువంటి పరిస్థితి. కానీ ఈలోగా అక్కడ జరిగినటువంటి అటాక్లో మృతి చెందినటువంటి దారుణ ఘటన ప్రస్తుతం విశాఖలో ప్రతి ఒక్కరిని కూడా కలిచివేస్తుంది. మొన్న విషయం తెలుసుకున్నటువంటి వాళ్ళ కుమార్తెలు కూడా అమెరికా నుండి రావడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మనం చూస్తున్నాం పోలీసు లాంఛనాలతో, అధికార లాంఛనాలతో మనకి జరుగుతున్నటువంటి ఈ అంతిమ యాత్రలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనడం జరిగింది. ఇప్పటికే మంత్రులు, అధికారులు అంతా కూడా పాల్గొని వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ప్రస్తుతం చూస్తున్నాం, వద్ద మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఏ విధంగా చూడాలంటారు ఈ ఘటనని? చాలా అమానుషమైన చర్య, ఇది ఒక పిరికిపంద చర్య. ఇవాళ దేశంలో ప్రజలు చాలా సౌభ్రాతృత్వంతో శాంతియుత వాతావరణంలో ఉంటున్నారు. ముఖ్యంగా
కాశ్మీర్ ప్రాంతంలో ఇవాళ పర్యాటకుల సంఖ్య కేవలం దేశం నుంచే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వస్తూ ఉంది. అక్కడ వాళ్ళ ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడ్డాయి. గతంలో లాగా 10 సంవత్సరాల క్రితం ఉన్న పరిస్థితులు ఇవాళ కాశ్మీర్లో లేవు. మొత్తం ఈ రకంగా పరిస్థితుల్లో మార్పు వస్తున్న నేపథ్యంలో అక్కడ యువత కూడా వారికి ఉపాధి కలుగుతున్న నేపథ్యంలో ఎక్కడ కూడా ఈ గత 10 సంవత్సరాల్లో ఈ ఉగ్రవాద దాడులకు అవకాశం లేని నేపథ్యంలో ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న మన పొరుగు దేశం ఈ రకంగా ఒక పిరిగిపంద చర్యకు పాల్పడింది. పర్యాటకులను అమానవీయంగా బలి తీసుకోవడం అనేది చాలా ఖండించదగ్గ విషయం. అయితే ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు వీరికి అండగా నిలబడతాయి. ఈ దుర్చర్యకి ఖచ్చితంగా ప్రతిఘటన ఉంటుంది. ఎవరైతే దీంట్లో బాధ్యులుగా ఉన్నారో వాళ్ళు నిన్న ముఖ్యమంత్రి గారు స్వయంగా వచ్చి కలిసి వెళ్ళడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా కుటుంబాలను అందరి గురించి ఆలోచిస్తుంది. ఇది ప్రస్తుతం అయితే ఈ ఘటన మీద ప్రతి ఒక్కరు కూడా నివాళులు అర్పిస్తున్నారు. ముఖ్యంగా చంద్రమౌళి కుటుంబ సభ్యుల్ని ఎవరు కూడా ఓదార్చలేని, ఎందుకంటే ఇప్పటికీ భార్య, ఆవిడ సతీమణి, ఎవరైతే చంద్రమౌళి సతీమణి ఇంకా షాక్లోనే ఉన్నారు. ఈ ఘటన ఇంకా కళ్ళ ముందే మెరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులంతా కూడా చెప్తుంది ఏంటంటే, అందరం కూడా తప్పించుకునేందుకు ప్రయత్నించాం, కానీ ఈ విధంగా పాయింట్ బ్లాంక్లో ఉగ్రవాదులకి దొరికిపోవడం వల్ల చంద్రమౌళి చనిపోవడం జరిగింది. ఆ దాడి కూడా పాయింట్ బ్లాంక్లో చేయడం వల్ల అతను ఎటు తప్పించుకోలేని పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు ఆర్కే బీచ్లో పాండురంగాపురం చంద్రమౌళి ఏదైతే ఇంటి నుంచి ఆర్కే బీచ్ గుండా చావుల మతం శ్మశాన వాటికి అంతిమయాత్ర ప్రస్తుతం నడుస్తుంది. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేసేందుకు ప్రస్తుతం అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి విశాఖ నుండి మొత్తం 3 ఫ్యామిలీలు వెళ్ళాయి. 3 ఫ్యామిలీలు వెళ్ళిన తర్వాత అక్కడ సరదాగా గడుపుతున్నటువంటి సమయంలో ఈ విధంగా చోటు చేసుకోవడం ప్రతి ఒక్కరిని కూడా కలిసివేసే దృశ్యమనే చెప్పుకోవాలి. కేవలం మగవారినే టార్గెట్గా చేసి అక్కడ దాడులు జరపడం, తర్వాత వాళ్ళ భార్యలు కూడా ఏదైతే ఈ ఘటనకు సంబంధించి అక్కడ వాళ్ళు కూడా వేడుకున్నారు, ఎలాగైనా మమ్మల్ని ఏమి చేయొద్దు, విడిచిపెట్టామని. కానీ అక్కడ పరిస్థితులు అయితే మాత్రం ఆ విధంగా లేవు. అక్కడ చూస్తున్నాం ప్రస్తుతం ఎన్టీవీ కూడా నివాళులు అర్పిస్తుంది. ఏదైతే ఉగ్ర దాడిలో జరిగినటువంటి ఘటనలో చనిపోయినటువంటి చంద్రమౌళి కుటుంబ సభ్యులను కూడా పరామర్శించడం జరిగింది. గత 3 రోజుల నుంచి అక్కడే ప్రతి విషయాన్ని కూడా తెలుసుకుంటున్నాం. చంద్రమౌళి ఏదైతే గతంలో ఎస్బీఐ బ్యాంకులో ఉద్యోగాలు నిర్వహించి తర్వాత రిటైర్ అయిన తర్వాత తన జీవితాన్ని చాలా సంతోషంగా గడుపుతున్నారు. 2 పిల్లలు కూడా ఆడపిల్లలు, వాళ్ళు కూడా యుఎస్లో ఉండేవాళ్ళు. తర్వాత తల్లిదండ్రులను చూసేందుకు వాళ్ళు వస్తూ పోతూ ఉండేవారు. కానీ ఈ ఘటన చోటు చేసుకోవడంతో తల్లిని ఎలా ఓదార్చాలో కూడా తెలియని పరిస్థితి